TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిసెట్లో గత అనేక ఏండ్లుగా చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి వేతనాలు పెంపు లేక కనీస సెలవులు కూడా దక్కక సతమతమవుతున్న సుమారు 300 మంది నెలవారీ మరియు దినసరి ఉద్యోగుల జీవితాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి చొరవతో కొత్త వెలుగులు నిండాయి. జూలై 9 తారీఖు నుండి ఇక్రిసైట్లో సుమారు 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో రామచంద్రపురం అయినా, మందుమూల అయినా, మరియు కాశిరెడ్డిపల్లి అయినా, వెల్మెల్ అయినా, తెల్లాపూర్ అయినా, అదేవిధంగా కొల్లూరు, నాగులపల్లి, పడంచెరు కాన్స్టిట్యూన్సీలో వివిధ గ్రామాల నుండి పనిచేస్తున్న వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వీళ్ళ కుటుంబాలకు ఎన్నో సంవత్సరాల నుండి చాలామంది ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కానీ ఎప్పుడు ఇంక్రీజ్ చేయకపోవడం చాలా దారుణం. అదేవిధంగా ఎప్పుడు చేసినా ఇది ఇంటర్నేషనల్, ఈ లా చట్టము ఎవరికి వర్తించదు అనే రకంగా మాట్లాడడం చాలా జరిగింది. అదేవిధంగా అందుకోసానికే స్టేటు లేబర్ కమిషనర్ను, నేషనల్ లేబర్ కమిషనర్ కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే స్టేట్ అండ్ సెంట్రల్ లేబర్ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత ఫారెన్ అఫేర్స్ కూడా లెటర్ రాసి మరి దేని కింద చట్టం వస్తుంది, ఇది ఈ చట్టాన్ని దేని కింద తీసుకురాగలుగుతారు, ఎంప్లాయీస్ స్టేట్ బేస్ తీసుకుంటారా, సెంట్రల్ బేస్ తీసుకుంటారా అడగడం జరిగింది. అడిగిన తర్వాత అప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అదే కాంట్రాక్టరు వివిధ నేమ్స్తోని లేబర్లను ఒక్క సంవత్సరం వాళ్ళు రెన్యువల్ చేసుకుంటా ఒక సంవత్సరం ఒక్క నేము, ఇంకో సంవత్సరం ఇంకో నేమ్తోని దాన్ని రెన్యువల్ చేసుకుంటా పోవడం జరిగింది. ఒక్కసారి నేను మాట్లాడిన తర్వాత అధికారులు తీసుకొచ్చిన తర్వాత అదేవిధంగా వీళ్ళ డీజీ గారికి ఉన్న అందరికీ మెయిల్స్ పెట్టి మరి ఏ చట్టం కింద వస్తారో మీరు చెప్పండి. మరి మీరు పనిచేస్తూ ఉన్నారు, మిషనరీతో పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా లేబర్ పనిచేస్తూ ఉన్నారు. ఇది అగ్రికల్చర్ బేస్ కాదు. వన్స్ అగ్రికల్చర్ బేస్ ఉన్నప్పుడు మరి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు వ్యవసాయానికి ఏదైతే అవసరం ఉందో మరి ఆ చట్టము వర్తిస్తుందా, లేబర్ చట్టం వర్తిస్తుందా, సెంట్రల్ చట్టం వర్తిస్తుందా, స్టేట్ చట్టం వర్తిస్తుందా, లేదా ఇంటర్నేషనల్ చట్టం వర్తిస్తుందా అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత అప్పుడు బైండ్ అయిన తర్వాత వీళ్ళకు మంత్లీ పెంచడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్కి ఏదైతే లీవ్లు ఉన్నాయో 30 సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఒక్క రోజు కూడా లీవ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు కట్ చేసి అమౌంట్ డిడక్ట్ చేయడం జరిగింది. ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రతి ఎంప్లాయీ ఏదో చట్టం ప్రకారము ఆ నామ్స్ ప్రకారం ఇవ్వాలి. ఆ నామ్స్ ఇచ్చినప్పుడే వీళ్ళ కుటుంబాల్లో వెలుగు ఉంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ